Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Affiliated to Adikavinana University, Rajahmundry. Today, we are discussing about the first BSc, second semester paper. Second unit. First unit is the pteridophytes. Second unit is the gymnosperms. In that, general characters of the gymnosperms. We are already studied in last classes. Now, we are discussing about this classification of gymnosperms. We are already discussed in Google Meet class. Once again, I revised here in YouTube classes. Sporny has classified the gymnosperms into 3 classes based on which characters: wood anatomy and leaf form, seed structure. Based these 3 characters, gymnosperms are classified into 3 classes. Wood. In gymnosperms plants, monozylic wood and pycnozylic wood, 2 types of woods are there. This variation is also basic for the classification. Leaf form, simple leaf, compound leaf, arrangement of leaflets, these are also involved. Next, seed structure, cutting of the సీడ్ యొక్క స్ట్రక్చర్ను కూడా బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే బేస్డ్ మేజర్లీ 3 క్యారెక్టర్స్. వెరీ సింపుల్ క్లాసిఫికేషన్. స్పోర్ని క్లాసిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. అంటే హియర్ 3 క్లాసెస్: సైకడాప్సిడా, కొనిఫెరాప్సిడా అండ్ నీటాప్సిడా. దీస్ 3 క్లాసెస్. ఫస్ట్ క్లాస్ ఇస్ ద సైకడాప్సిడా. ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. CYO అని రాశారు, అది కాదు. ఇక్కడ నేను పక్కన రాశాను కదా బ్లాక్ లెటర్స్ తోటి. సైకోడాప్సిడా. ద ప్లాంట్స్ ఆర్ అన్బ్రాంచ్డ్. అంటే మనకి లాంగ్ ట్రంక్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం జనరల్ క్యారెక్టర్స్లో చెప్పుకునేటప్పుడు. అన్బ్రాంచ్డ్ స్టెమ్ ఉండేటటువంటి కేటగిరీ అనమాట. సైకోడాప్సిడా లోపల ఉండేటటువంటి మొక్కలు మ్యాక్సిమం అన్బ్రాంచ్డ్, అంటే ఒకటే మెయిన్ స్టెమ్ ఉంటుందన్నమాట. దాని యొక్క స్టెమ్ యొక్క అనాటమీ చూస్తే కార్టెక్స్ అండ్ పిత్, వైడ్ వాస్కులర్ టిష్యూ, థిన్ అండ్ నారో లీఫ్లెట్స్. దాని పక్కన పెడితే కార్టెక్స్ అండ్ పిత్, వైడ్ వాస్కులర్ టిష్యూ అన్న. ఇక్కడ మానోజైలిక్ వుడ్ అన్న. అంటే ఇక్కడ మానోజైలిక్ వుడ్ మీన్స్ ద ట్రాకిడ్ ఎలిమెంట్స్ కంటైనింగ్ ద లార్జ్ సైజ్ ఆఫ్ ల్యూమెన్. అంటే సెల్ యొక్క మధ్య భాగము ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. ల్యూమెన్ అంటే సెల్ యొక్క వాళ్ళు, దాని ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ లోపల భాగం లోపల ఎంటీ స్పేస్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ల్యూమెన్ సైజు పెద్దగా ఉంటుంది. అందువలన వుడ్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉండదు, లూజ్గా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే లోపల ఎయిర్ గ్యాప్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఖాళీగా ఉంటుంది, పెద్దగా. మీరు కొబ్బరి చెట్టుని ట్రంక్ను అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది మీకు. ఇది అంటే వుడ్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉండదు, సింపుల్గా చెప్పాలంటే. థిన్ అండ్ నారో లీఫ్లెట్స్, లార్జ్ పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్ ఉంటాయి. అంటే మనకి కొబ్బరి ఆకు ఎలా ఉంటుంది, మధ్యలో ఒక పిన్న ఉండి దానికి లీఫ్లెట్స్ అనేటటువంటివి నియర్ ఆఫ్ 50 to 100 లీఫ్లెట్స్ అనేటటువంటి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ సీడ్ గురించి చూస్తే అంటే రిజంబుల్ ద ఫెర్న్ లీవ్స్. అంటే ఫెర్న్ ప్లాంట్ లోపల మీరు ఫెర్న్ ప్లాంట్ ఐడియా ఉంటే మీకు టెరిడోఫైటా మెంబర్స్ లోపల టెర్రిస్ ప్లాంట్ ఉంటుంది కదా, దాని లోపల ఒక ఈకలాగా ఉంటుంది లీఫ్. కాకపోతే అది చిన్నది, ఇక్కడ పెద్దగా ఉంటుంది. చూడడానికి ఫెర్న్ లీఫ్ ఏ విధంగా ఉంటుందో అలాగే సైకస్ లీఫ్ కూడా సేమ్ ఉంటుంది. అందుకే రిజంబుల్ ద ఫెర్న్ లీవ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాం. సీడ్స్ రేడియల్లీ సిమెట్రికల్.
అంటే నిటారుగా కట్ చేసినప్పుడు రెండు సమానంగా మనకి ఒకే రకంగా అంటే ఈక్వల్ ఆఫ్స్ సేమ్ ఒకేలా వస్తాయి అన్నమాట. అంటే సీడ్స్ రేడియల్లీ అంటే నిటారుగా చూసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ అవి సైకడాప్సిలో ఉండేటటువంటి క్యారెక్టర్స్. ద క్లాస్ సైకడాప్సిడా అగైన్ డివైడెడ్ ఇంటూ 4 ఆర్డర్స్ అండ్ 13 ఫ్యామిలీస్. 4 ఆర్డర్స్ వాజ్ ద అంటే టెరిడోస్పెర్మెల్స్ అని చెప్పేసి అంటాం. టెరిడోస్పెర్మెల్స్ 7 ఫ్యామిలీస్. బెనిటైటిల్స్ మనకి ఒక్క ఆర్డర్ గురించి ఈ సిలబస్లో ఇవ్వడం జరిగింది. బెనిటైటిల్స్ క్యారెక్టర్ అదే సైకోడాయిడల్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఇచ్చారు మీకు, అక్కడ డిస్కస్ చేద్దాం దీని గురించి. అందులో 3 ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పేసి. అలాగే పెంటాక్సైల్స్ ఒక ఫ్యామిలీ మాత్రం ఉంది. సైకోడేల్స్ అనేటటువంటిది ఇందులో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అదిలే సైకస్ మనకు ఒకటి ఉండేటటువంటిది, మనం చదువుకునేటటువంటి సైకస్ ప్లాంట్కి సంబంధించి ఒక ఫ్యామిలీ, సైకడేస్ ఫ్యామిలీ ఇందులో. నెక్స్ట్ కొనిఫెరాప్సిడా, కొనిఫెరస్ ప్లాంట్స్. పైనస్ ప్లాంట్స్ ఐడియా ఉంటే మనకు అరకు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే మ్యాక్సిమం మనకి కొంచెం కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి ఈ పైనస్ ప్లాంట్స్ కొనిఫెరాప్సిడా ప్లాంట్స్ దొరుకుతూ ఉంటాయి అవైలబుల్గా. ప్లాంట్స్ బ్రాంచ్డ్, ఇక్కడ చూడండి కొనిఫెరాప్సిడాలో ఉండేటటువంటి మొక్కలన్నీ కూడా బ్రాంచ్డ్ ఇన్ కండిషన్. సైకడాప్సిడాలో అన్బ్రాంచ్డ్ అని చెప్పేసి అన్నాం. బ్రాంచ్డ్ కార్టెక్స్ అండ్ పిత్, థిన్ అండ్ నారో వాస్కులర్ టిష్యూస్. ఇక్కడ పిక్నియోజైలిక్ వుడ్ అండ్ బ్రాకెట్లో వేసాం. పిక్నియోజైలిక్ మీన్స్ ల్యూమెన్ సైజ్ ఈజ్ ద వెరీ నారో, చాలా సన్నటిగా ఉంటుంది. సెల్స్ అనేటటువంటి దగ్గర కాంపాక్ట్లీ అరేంజ్డ్ ట్రాకెడ్ సెల్స్ ఆర్ ప్రజెంట్. ద వుడ్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ కండిషన్. ట్రాకెడ్ సెల్స్ అనేటటువంటివి దగ్గరగా అతుక్కుని ఉంటాయి బాగా, అంటే ల్యూమెన్ సైజు తక్కువగా ఉంటుంది. అందువల్ల సెల్స్ కూడా చాలా దగ్గరగా అటాచ్ అయి ఉంటాయి. ఆటోమేటిక్గా వుడ్ ఈజ్ ద స్ట్రాంగ్ ఇన్ కండిషన్, చాలా దృఢమైనటువంటి వుడ్ అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. థిక్ స్పోరోఫిల్లస్ కాంప్లెక్సెస్. మనకి ఇక్కడ వెజిటేటివ్ లీఫ్ నారో నీడిల్ లైక్ లేదా కొన్ని ఫ్యాన్ షేప్డ్, అంటే మనకి నీడిల్ సన్నగా పొడవుగా ఉండేటటువంటి తీగల మాదిరిగా కుచ్చులాగా అతుక్కుని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు చూడండి, మనకి ఇంట్లో బ్రూమ్ ఉంటుంది కదా, అదే చీపురు అంటాం కదా, దానికి ఒక స్టిక్ ఉంటుంది, దానిలో నుంచి పుల్లలు బయటికి వచ్చినట్టుగా ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా అంటే ఎక్కువ నీడిల్స్, అన్ని నీడిల్స్ ఉండవు, జస్ట్ 2 to 6 అలాగా ఒక బంచ్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే సన్నగా పొడవుగా ఉంటాయి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా పెరిగేటటువంటి మొక్కలు కాబట్టి ఇవి. వెజిటేటివ్ లీఫ్ ఈజ్ ద నారో నీడిల్ లైక్. మీకు ఇంకా చెప్పాలంటే మనకి బీచ్కి వెళ్ళినప్పుడు సరుగుడు చెట్లు అని ఉంటాయి, క్యాజురైన స్పీసీస్, అక్కడ సన్నగా పొడవుగా ఉండేటటువంటి తీగల్లా ఉంటుంది చూసారా, అలాగే కనపడతాయి, చూడడానికి సేమ్ అలాగే ఉంటాయి మనకి నీడిల్స్. కొన్నింట్లో ఫ్యాన్ షేపుడు, అంటే మనకి ఇంకా బైలోబా అని చెప్పేసి ఉంటుంది, అందులో కొంచెం ఫ్యాన్ షేపుల్లో ఉండేటటువంటివి ఉంటాయి. సింపుల్ లీవ్స్ అండ్ యూజువల్లీ అంటే లీవ్స్ అనేవి సింపుల్గా ఉంటాయన్నా. బైలాటరల్లీ సిమెట్రికల్ సీడ్స్, బైలాటరల్లీ సిమెట్రికల్ సీడ్స్ అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్ లాగా, అంటే విత్తనాన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ లాగా కట్ చేసి చూస్తే అప్పుడు బైలాటరల్ అంటే టీఎస్ లాగా, టీఎస్ అంటే ఇందాక రేడియల్ అని చెప్పాము, ఇప్పుడేమో బైలాటరల్ అన్నాం. పక్కగా అంటే పక్కగా అని చెప్పేసి అలా చెప్తాం, అడ్డంగా కట్ చేసినప్పుడు అని చెప్పుకుందాం పోనీ. సిమెట్రికల్ సీడ్స్ అంటే అందులో ఉండేటటువంటి భాగాలు సమానంగా కనిపిస్తాయి అన్నమాట విత్తనంలోని. ద క్లాస్ డివైడెడ్ ఇంటూ ద 4 ఆర్డర్స్ 15 ఫ్యామిలీస్. ఈ కొనిఫెరాప్సిడా క్లాస్ని మనకు 4 ఆర్డర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. కార్డిటేల్స్ అందులో 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, కొనిఫెరల్స్లో 9 ఫ్యామిలీస్ ఉన్నాయి. ట్యాగ్జస్ మొక్క ఉంటుంది కదా, అది ఆ ఫ్యామిలీకి సంబంధించి ఒకటి. గింకాగో స్పెల్లింగ్ తప్పు రాశారు ఇక్కడ, గింకాగోయల్స్ అనేటటువంటిది. మనకి లివింగ్ ఫాజిల్ ప్లాంట్ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా, అది
దానికి సంబంధించినటువంటి ఆర్డర్ అండి ఇది కొనిఫెరాప్సిడా క్లాస్కి సంబంధించి. నీటాప్సిడా ప్లాంట్స్ ఆర్ బ్రాంచ్డ్ పిక్నియోజైలిక్ వుడ్. ఇక్కడ సేమ్ మనకి పైనస్ లోపల అంటే కొనిఫెరాప్సిడా క్లాస్లో ఏ విధంగా ఉంటాయో బ్రాంచ్డ్గా ఉండి పిక్నియోజైలిక్ వుడ్ కలిగి ఉంటుంది. జైలం విత్ వెజల్స్. నీటాప్సిడా సంబంధించి అందులో వెజల్ సెల్స్ అంటే మనకి ఫస్ట్ కొనిఫెరాప్సిడాలో కానీ సైకాప్సిడాలో మాత్రం ట్రాకిడ్ ఎలిమెంట్స్ని మాత్రమే చూస్తాం. నీటాప్సిడాలో వెజల్స్ను కూడా మనం అంటే వెజల్స్ మనకి యాంజియోస్పోమ్స్లో కనిపించేటటువంటి జైలం సెల్స్ కేటగిరీ లోపల ట్రాకిడ్ అండ్ వెజల్ బోత్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద నీటాప్సిడా. ఇన్ సైకాప్సిడా అండ్ కొనిఫెరాప్సిడా దట్ కెన్ షోస్ ద ఓన్లీ ట్రాకిడ్ సెల్స్. హియర్ ఫ్లవర్స్ విత్ పెరియాంత్ అప్ టు కొనిఫెరాప్సిడా కోన్స్ రూపంలోనే స్ట్రాబెరీ ఆర్ కోన్స్ రూపంలోనే మనకి సెక్షువల్ ఆర్గాన్స్ సంబంధించి ఫీమేల్ అండ్ మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ కింద మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి దీని లోపల ఫ్లవర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. దాని లోపల పెరియాంత్ ఫ్లవర్స్కి పెరియాంత్ అనేటటువంటిది అంటే టపల్స్ అంటాం. టపల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉండడం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఫ్లవర్స్ ఫస్ట్ ఫ్లవర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద నీటాప్సిడా ఇన్ జిమ్నోస్పోమ్స్ కేటగిరీ అండ్ అరేంజ్డ్ ఇన్ కాంపౌండ్ స్ట్రాబెలై. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక కోన్ మాదిరిగా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. యూనిసెక్షువల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ సెపరేట్గా అండ్ యూజువల్లీ డైషియస్. ద క్లాస్ ఇంక్లూడ్ ఓన్లీ వన్ ఆర్డర్. ఇందులో మనకు ఒకే ఒక ఆర్డర్ ఉంది, నీటేల్స్. ఈ నీటేల్స్ ఆర్డర్ లోపల 3 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. చాలా వెరీ సింపుల్గా ఉందండి క్లాసిఫికేషను. జస్ట్ ఓన్లీ 3 క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మన క్లాసిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం మనం. వుడ్ అనాటమీ, లీఫ్ అండ్ సీడ్ స్ట్రక్చర్. సైకడాప్సిడాలో అన్బ్రాంచ్డ్ స్టెమ్ ఉంది, మ్యానోజైలిక్ వుడ్ ఉండేటటువంటి స్టెమ్ ఉంది. మీకు సింపుల్గా చెప్పాలండి. అది కొనిఫెరాప్సిడాలో కానీ అలాగే నీటాప్సిడాలో మాత్రం బ్రాంచ్డ్గా ఉండి పిక్నియోజైలిక్ వుడ్ ఉంది. ఈ రెండిట్లోనూ లీవ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇందులో కాంపౌండ్ లీఫ్ అంటే పిన్నెట్లీ కాంపౌండ్ ఒక ర్యాకిస్ ఉండి దానికి ఒక మధ్యలో పిన్న పొడవుగా ఉండి దానికి అటు ఐదర్ సైడ్ ఆఫ్ ద పిన్న 2 rows లీఫ్లెట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. దట్ ఈస్ లుక్ లైక్ ఏ ఫెర్న్ లీఫ్ అన్నాం. అక్కడికి వచ్చేటప్పటికి నీడిల్ లైక్ కొనిఫెరాప్సిడాలో నీడిల్ లైక్ ఉంటాయి. సన్నగా పొడవుగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్, కొన్నిట్లో ఫ్యాన్ లైక్ స్ట్రక్చర్. చాలా సింపుల్ లీఫ్ ఉంటుందన్నమాట. అంటే సింపుల్ లీఫ్ ఇక్కడ కాంపౌండ్ లీఫ్ అన్నాం కదా, ఇది సింపుల్ లీఫ్. మనకి నీటాప్సిడాలో కూడా సింపుల్ లీఫే ఉంటుంది. ఇక్కడ సీడ్స్ వచ్చి రేడియల్లీ సిమెట్రికల్. ఇక్కడ కొనిఫెరాప్సిడాలో బైలాటరల్లీ సిమెట్రికల్. ఇక్కడికి వచ్చేటప్పటికి సీడ్స్ బైలాటరల్ సిమెట్రికలే, కాకపోతే ఇందులో స్పెషల్గా ఏంటంటే మన జైలం పార్టికల్ లోపల ట్రాకిడ్స్తో పాటు వెజల్స్ ఉంటాయి. అదొక క్యారెక్టర్ కొత్తగా మెన్షన్ అవుతుంది ఇందులో. అంటే మనకి ఇది వుడ్లో భాగం కాబట్టి వెజల్స్ గురించి మెన్షన్ చేస్తాం. అలాగే యూనిసెక్షువల్ ఫ్లవర్స్, అలాగే ఇక్కడ ఫ్లవర్స్ అనేటటువంటి పెరియాంత్తో కూడుకుని ఉండి దట్ కెన్ ఫార్మ్ ద కాంపౌండ్ స్ట్రాబెలై. This is a simple classification of the gymnosperms. That is classed by the gymnosperms are classified into 3 classes by Sporny.